కుకట్పల్లి గడ్డపై ఎవరి జెండా ఎగరనుంది? కుకట్పల్లి ఫలితం ఏపీ రాజకీయాలపై పడనుందా? ఇక్కడ గెలిచే పార్టీ ప్రభావం ఏపీ పార్టీలపై ఎంత మేరకు చూపనుంది? మినీ ఏపీగా పేరుందిన కుకట్పల్లి నియోజకవర్గంలో ఈసారి ఓటర్లు ఎటువైపు నిలవనున్నారు? సెటిలర్స్ ఓట్లు ఎవరి కొంప ముంచనున్నాయి? హోరాహోరీ పోటీ నేపథ్యంలో కుకట్పల్లి రాజకీయాలపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. గ్రేటర్ హైదరాబాద్ ఒక విశ్వనగరం. దశాబ్దాలుగా దేశ నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ నలుదిక్కుల నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆంధ్ర ప్రాంతం నుంచి వలసలు ఎక్కువయ్యాయి. ఈ వలసలు ఎక్కువగా నాటి శివారు ప్రాంతం, నేడు ఎన్నో కార్యకలాపాలకు కేంద్ర బిందువైన కూకట్పల్లి ప్రాంతంలో స్థిరపడ్డారు. దీంతో కూకట్పల్లి ప్రాంతం మినీ ఏపీగా పేరొందింది. గ్రేటర్ హైదరాబాద్ నలువైపులా ఆంధ్ర సెటిలర్స్ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. కానీ కూకట్పల్లి ప్రాంతంలో మాత్రం ఎక్కువగా ఆంధ్ర ప్రాంతం వారు నివసిస్తున్నారు. మొదట్లో ఉద్యోగ నిమిత్తం భాగ్యనగరానికి వచ్చేవారు. తర్వాత వ్యాపార కార్యక్రమాలకి, తదనంతరం విద్యా అవకాశాలకు హైదరాబాద్ రావడం ఎక్కువైంది. కాలక్రమేణా చేతి వృత్తుల కోసం సైతం హైదరాబాద్ బాట పట్టారు. అయితే ఎన్నికల వేళ ప్రతిసారి కూకట్పల్లి హాట్ టాపిక్ అవుతోంది. 2004 వరకు ఇది ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. 2009 ఎన్నికల నుంచి నియోజకవర్గాల పునర్విభజనతో కూకట్పల్లి ప్రత్యేక నియోజకవర్గంగా మారింది. నాటి నుంచి ఆంధ్ర సెటిలర్స్ ప్రభావం గెలుపోటములపై పడుతోంది. విద్య, ఉద్యోగ పరంగానే కాకుండా చిరు వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద సినీ మాల్స్ దాకా ఈ నియోజకవర్గం పేరుగాంచింది. రెండు 2009లో మొదటిసారిగా లోక్సత్తా పార్టీ తరపున పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ విజయం సాధించారు. నాడు తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా టీఆర్ఎస్ కు కేటాయించింది. ఆ ఎన్నికల్లో నూతనంగా స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి 35,000కు పైగా ఓట్లు వచ్చాయి. 2014లో రాష్ట్రం విడిపోవడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు గెలుపొందారు. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కృష్ణారావు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. 2018 ముందస్తు ఎన్నికల్లో గులాబీ పార్టీ తరపున పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి నందమూరి సుహాసినిపై విజయం సాధించి సంచలనం సృష్టించారు. తాజాగా నేటి బీఆర్ఎస్ పార్టీ నుంచి మాధవరం కృష్ణారావు బరిలో ఉన్నారు. ఈ క్రమంలో తాజా ఎన్నికలు కూకట్పల్లి నియోజకవర్గంలో రసవత్తరంగా మారాయి. అయితే ప్రస్తుత రాజకీయాల్లో ఏపీ, తెలంగాణల మధ్య అనేక లింకులు ఉన్నాయి. కేసీఆర్ జగన్ సపోర్టర్ అని, రేవంత్ రెడ్డి చంద్రబాబుకు శిష్యుడు కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉంటారని అనేక విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్న సంగతి తెలిసిందే. అదే బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గెలిస్తే ఆ ప్రభావం ఏపీలో జనసేన పొత్తులపై ఉంటుందని అంటున్నారు. మొత్తంగా కూకట్పల్లి ఫలితాల ప్రభావం ఆంధ్ర రాజకీయాలపై పడనున్నాయని రాజకీయ విశ్లేషణలు చెబుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలుగుదేశం సానుభూతి పరులు ఎక్కువగా ఉండే కూకట్పల్లి నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం ఎన్నికలకు దూరంగా ఉండడంతో పోటీ రసకందాయంలో పడింది. ఈ క్రమంలో జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుండడం మరో ఆసక్తికరమైన అంశంగా మారింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన బండి రమేష్ కి టికెట్ కేటాయించింది. జనసేన పార్టీ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్త ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కి టికెట్ కేటాయించింది. ఆంధ్రాలో జనసేన, టీడీపీ పార్టీలు పొత్తులో ఉండడంతో
కూకట్పల్లిలోని టీడీపీ సానుభూతి పరులు ఓట్లు ఎటువైపు పడతాయో అనే చర్చ నడుస్తోంది. ఒకవేళ టీడీపీ అభిమానులు ఏపీలోని పొత్తుల దృష్ట్యా తెలంగాణలో జనసేన అభ్యర్థికి ఓటు వేస్తే జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ తప్పక విజయం సాధిస్తాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన బండి రమేష్ కు టికెట్ కేటాయించిన క్రమంలో ఒకవేళ తెలుగుదేశం సానుభూతి పరులు కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు కూకట్పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్లయితే ఆంధ్రాలో జగన్ కి మంచి అవకాశంగా మారుతుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. జగన్ కేసీఆర్ల మధ్య సన్నిహిత సంబంధాలుండడమే దీనికి కారణం. బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు కూడా సెటిలర్స్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆయనకు నందమూరి కుటుంబ సభ్యురాలైన హరికృష్ణ కుమార్తె సుహాసినిని సైతం ఓడించిన చరిత్ర ఉంది. ఈసారి ఆంధ్రాలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో తెలుగుదేశం సానుభూతి పరులు కమ్మ సామాజిక వర్గం జగన్ పై బాగా కోపంతో ఉన్నారు. దీనికి తోడు మెగా అభిమానులు కాపు సామాజిక వర్గం కూడా జగన్ పై పీకల దాకా కోపం ఉంది. ఈ రెండు సమీకరణాలు ఈసారి వర్కౌట్ అవుతాయని రాజకీయ పండితులు అంటున్నారు. గతంలో కాపు కమ్మ సామాజిక వర్గాలకు పడేది కాదు. ఈసారి జనసేన టీడీపీ కూటమిగా ఏర్పడడంతో వాళ్ల మధ్య యూనిటీ వచ్చింది. దీనికి జగనే కారణమని తెలుస్తోంది. ఇరు పార్టీ అధినేతలను వైసీపీ పార్టీ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోయడం, వ్యక్తిగత దూషణలు సైతం పదే పదే చేస్తుండటంతో ఈ రెండు పార్టీలు ఏకం కావలసి వచ్చిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ దశలో కూకట్పల్లి ఫలితాలు ఎలా ఉండనున్నాయో అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర సెటిలర్స్ అత్యధిక సంఖ్యలో ఓటర్లుగా నమోదై ఉన్న నియోజకవర్గాల్లో కూకట్పల్లి ఒకటి. మరో రకంగా చెప్పాలంటే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు ఓటములు డిసైడ్ చేసేది సెటిలర్ల ఓట్లే అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో 3.37 లక్షల మంది ఓటర్లుండగా దాదాపు 2 లక్షల మందికి పైగా ఆంధ్ర నుంచి వచ్చి స్థిరపడిన వారే. సామాజిక వర్గాల వారీగా ఓట్లు చూస్తే కమ్మ సామాజిక వర్గం ఓట్లు దాదాపు 12,000 వరకు ఉండగా రెడ్డి సామాజిక వర్గం ఓట్లు 22,000 వరకు ఉన్నాయని, కాపుల జనాభా 64,000 వరకు ఉందని తెలుస్తోంది. అలాగే మైనార్టీల ఓట్లు 63,000 వరకు ఉంటాయని అంచనా. ఇక్కడ రెడ్డి, కాపు, మైనార్టీ ఓట్లు ఇంత భారీ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో సహజంగా వారు మొగ్గు చూపిన అభ్యర్థికే విజయం దక్కే అవకాశం ఉంటుంది. కూకట్పల్లిలో ఎవరు గెలుస్తారో చెప్పలేం. ఎందుకంటే ఒక్కొక్క పార్టీ అభ్యర్థికి ఒక్కో పాజిటివ్ కోణం ఉంది. జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్కి బీజేపీ అండ ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానుల ఆదరణ ఉంది. అంతేకాదు అభ్యర్థి కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో కూకట్పల్లిలో అత్యధిక సంఖ్యలో ఉన్న కాపు ఓటర్ల మద్దతు లభించే అవకాశం మెండుగా ఉంది. అదేవిధంగా ఏపీలో పొత్తులో ఉన్న తెలుగుదేశం మద్దతుదారులు కూడా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కు సపోర్ట్ చేస్తే జనసేన అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడికే అంటున్నారు. అయితే టీడీపీ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ కు సపోర్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ టీడీపీ మద్దతుదారుల్లో కమ్మ సామాజిక వర్గం బండి రమేష్ కు సపోర్ట్ చేసినా కూకట్పల్లి టీడీపీలోని మిగతా సామాజిక వర్గాలు మాత్రం జనసేన అభ్యర్థి వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే ముమ్మారెడ్డికి ప్లస్ అవుతుంది. అటు బండి రమేష్ కూడా తెలుగుదేశం ఓట్ల కోసం ఆరాటపడుతున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం ఓట్లతో గెలుపు తనకే దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. ఇంకోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు హ్యాట్రిక్ గెలుపు దక్కించుకోవడం కోసం నియోజకవర్గంలో గత కొన్నాళ్లుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయనకు వరుసగా 2 సార్లు గెలుపు అందించడంలో సెటిలర్స్ కీలక పాత్ర వహించారు. నందమూరి సుహాసినిని ఓడించిన చరిత్ర ఆయనకుంది. సుహాసినిని సైతం కాదని గతంలో మాధవరం కృష్ణారావు గెలుపులో సెటిలర్స్ కీలక పాత్ర పోషించారు.
ముచ్చటగా మూడోసారి కూడా విజయం తనదే అని ఆయన ధీమాగా ఉన్నారు. ఇలా ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్న తరుణంలో మొత్తానికి కూకట్పల్లి పోరు మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ముగ్గురు అభ్యర్థుల్లో ఇప్పుడు జనసేన అభ్యర్థి గెలుపుపైనే రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎందుకంటే జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గెలవాలంటే తెలుగుదేశం సపోర్ట్ కీలకం. ఆయన గెలిచినా ఓడినా ఆ ప్రభావం ఏపీలో తీవ్రంగా పడుతుంది. టీడీపీ ముమ్మారెడ్డికి సపోర్ట్ చేసి ఆయన్ను గెలిపిస్తే ఏపీలో టీడీపీని జనసేన శ్రేణులు నమ్ముతాయి, పొత్తుకు వాల్యూ ఇస్తాయి. అలా కాకుండా తెలుగుదేశం శ్రేణులు కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ కు సపోర్ట్ చేస్తే మాత్రం ఓట్లు చీలిపోయి మాధవరం కృష్ణారావుకు ప్లస్ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. దాంతో అటు తాము కోరుకున్న కాంగ్రెస్ అభ్యర్థి ఓడడమే కాకుండా ఇటు ఏపీలో పొత్తులో ఉన్న మిత్రపక్షం జనసేన అభ్యర్థికి కూడా నష్టం కలుగుతుందని అంటున్నారు. అప్పుడు జనసేన టీడీపీని ఏపీలో కూడా అనుమానంగా చూసే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. అదే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కు టీడీపీ సపోర్ట్ చేసి గెలిపిస్తే మాత్రం ఏపీలో కూడా తెలుగుదేశం జనసేనల పొత్తు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లి జగన్ సర్కారును గద్దెదించుతుందని అంటున్నారు. చూడాలి మరి మినీ ఏపీ వార్లో ఏం జరుగుతుందో అన్నది. కుకట్పల్లిలో ఎవరు గెలుపు సాధించాలన్న టీడీపీయే కీలకం కానుందా? మరి ఎల్లో వారియర్స్ ఎవరి పక్షాన నిలవబోతున్నారు? హోరాహోరీగా సాగునున్న మినీ ఏపీ పోరులో జెండా ఎగరేసేది ఎవరు? ఈ ప్రశ్నలన్నిటికీ త్వరలోనే జవాబు రానుంది.